రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ నేను రాజగోపాల్ రెడ్డి పెద్ద బిలీవ్ చేయ మరి ఇన్ని రోజులు ఏం చేసిన రాజగోపాల్ రెడ్డి ఎందుకు కొన్ని రోజులు బట్టి కొన్ని రోజులు ఎందుకు మంత్రి పదవి రాలేదు కాబట్టి మాట్లాడిండు అంతకుముందు జనం పక్షం ఉన్నాడా మంత్రి పదవి రాలేదు కాబట్టి మాట్లాడుతున్నాడు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి వస్తే నోరు మూసుకుంటాడు చెప్పలేదా అంతగనము అవనక్కని తిట్టుకున్న వాళ్ళు మళ్ళీ భుజాల మీద చేసుకొని తిరిగి రాలేదా సో అసలు నిరుద్యోగం నేనేమంటున్నా అంటే ఎస్ ఇప్పుడు ఆయన నిరుద్యోగం ఉన్నది కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఒకవేళ నిజాయితీ ఉండేది ఉంటే ఒక 2 ఏళ్ళు ఆయన ఇట్నే 3 ఏళ్ళు అట్నే తిరిగి అదే లైన్ మీద ఉండేది ఉంటే ఎస్ రాజగోపాల్ రెడ్డి మాట్లాడేది కూడా కరెక్టే అంటాం నాకు రాజగోపాల్ రెడ్డితో ద్వేషం కాదు దోస్తి కూడా లేదు నాకున్నది తెలంగాణ అంశాల పట్ల ప్రేమ అంతనే ఆ రాజగోపాల్ రెడ్డి కాదు ఎవరున్నా మాట్లాడేది మాట్లాడతాం ఇవాళ ఇప్పుడు ఇన్ని రోజులల్లా నువ్వు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు కొట్లాడలే ఇవాళ నువ్వు నీకు అశోక్ నగర్లో గొడ్లను కొట్టినట్టు కొడుతుంటే యాడిపోయి వీళ్ళంతా రాజగోపాల్ రెడ్డి ఏం చేసిన అప్పుడు ఎక్కడున్నాడు మంత్రి పదవి ఆశలా ఆడ చూసుకుంటా కూర్చున్నాడు నాకు వస్తుందేమో లోటలు కొట్టుకుంటా ఇవాళ నేను ఎందుకు ఒక హార్ట్గా అంటున్నా హార్ట్గా అంటున్నా అంటే అది వినాలి అని మాట వినాలి ఇలా నీ గురించి నీకు మంత్రి పదవి రాలేదు కాబట్టి నువ్వు వస్తున్నావు ఎందుకు మాట్లాడలే ఇన్ని రోజుల నుంచి నువ్వు అరే అమరులకు ఇస్తా అన్నావు నువ్వు 100 రోజుల లోపల నువ్వు కుటుంబాలను ఐడెంటిఫై చేసి ఇస్తా అన్నావు అని చెప్పని మా ఓటర్లో మొత్తుకుంటుంటే ఎందుకు రాలేదు బయటికి ఎందుకు రాలేదు పిల్లల్ని అరెస్ట్ చేస్తుంటే ఎందుకు పోలీస్ స్టేషన్లో కాడికి రాలేదు రాజగోపాల్ రెడ్డి ఇలా దాన్ని వాడుకుంటేందుకు అది వచ్చింది కాబట్టి రేవంత్ మీద దుష్ప్రచారం చేయాలి రేవంత్ని టార్గెట్ చేయాలని చెప్పి ఇలా బయటకు వస్తుండు ఎందుకు వస్తుండు మంత్రి పదవి ఇస్తా అంటే రేవంత్ హీరో అని మాట్లాడతారు ఇంతకుముందు అసెంబ్లీగా మాట్లాడలేదా నేను కొత్తగా కూర్చున్నప్పుడు పొగుడుకుంటా మాట్లాడలేదా నిరుద్యోగ సమస్య ఇవ్వాలని వచ్చిందా సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది కదా ఇప్పటికి సంవత్సరం కాగా ఎందుకు మాట్లాడలేదు ఎందుకు 4000 వృత్తి ఇవ్వలేదని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు ఇవాళ సొక్కం పూసలకు వచ్చి ఆడికొచ్చి నువ్వు విగ్రహం దగ్గర కూర్చొని స్తూపం కాడికి వచ్చి ఇది తప్పు అట్టి ఇట్లా అని మాట్లాడు ఇలా మాట్లాడితే నిరుద్యోగులు నమ్మితే కూడా నాయన గిసొంటల్ని నమ్మి ఆగమవుతున్నాం ఇప్పటికీ ఎవరు నమ్మకుర్రి మిమ్మల్ని మీరు నమ్ముకోర్రి మీ అజిటేషన్లతో వచ్చింది ఇప్పుడు ఇది వచ్చేదంతా ఏ రాజకీయ పార్టీ ఒత్తిడితో రాలేదు ఉద్యమంలో తిరిగిన ప్రతి ఒక్కరికి ఎరికే కానీ ఎక్కడో దగ్గర వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళ దగ్గర దిక్కు పని చేసేటోళ్ళు అక్కడిక్కడ చేసి వీళ్ళని ఆయన వస్తే మంచిగుంటుంది ఈయన వస్తే మంచిగుంటుంది మనం ఇటు పోవాలి అటు పోవాలని చెప్పని సైడ్ ట్రాక్ చేసి ఆఖరికి ఇది ఎక్కడికి అయిపోతుంది రేపు మళ్ళీ ఆయన ఏమైనా మంత్రి పదవి ఇస్తే మళ్ళీ పోతాడు పోయినాడు మళ్ళీ వీళ్ళందరూ అయ్యో మేము అట్లా అనుకుంటాం నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనట్టుగా మోసపోయితే గోసపడతాం ఆ గోసలనే భాగంగానే ఉన్నది అదే నేను స్ట్రైట్ క్వశ్చన్ ఇప్పుడు ఆ మధ్య మొన్న ఒక అమ్మాయి చనిపోయింది నేను పేరు బయటికి చెప్పదలుచుకోలేదు ఆ రోజు ఎందుకు బయటికి రాలే నీకు మానవత్వం లేదు ఆ రోజు నీ గుండె కాదా నువ్వు ఎందుకు మాట్లాడలే ఆ రోజు బయటికి ఎందుకు రాలే ఎందుకు నా తెలంగాణ ఆడబిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఇలా మాట్లాడు రాజగోపాల్ రెడ్డి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు నేను చెప్పిన ప్రశాంత్ చచ్చిపోయినప్పుడు ఎందుకు రాలేదు 10ల సంఖ్యలల్లో హాస్టళ్లల్లో ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతుంటే ఎందుకు వచ్చి మాట్లాడలేదు ఫుడ్ పాయిజన్ మేము ఎక్కడో అక్కడ ఈడ పడి తిరుగుతా ఉన్నాం కదా నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడతలేవు సో రాజగోపాల్ రెడ్డి చేసేది కూడా మంత్రి పదవి రానందుకే చేస్తున్నాడు ఆయన తప్ప ఆయన కొన్ని మంచి పనులు చేస్తున్నారు కావచ్చు దానికి బేస్ అంటాం మేము కానీ ఈ అంశాల కాడికి వచ్చి ఇవాళ వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు